హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సాయి మాట నానట విత్ ఆర్టిప్స్. నేను మీరేవి ఈరోజు వీడియోలో ముందుగా వారాహి అమ్మవారిని మనసులో ఒక్కసారి ధ్యానించుకొని వీడియోలోకి వెళ్ళిపోదాం. మీకు రోజు వీడియో ఏంటి అంటే కనుక ఈ ఒక చిన్న రెమెడీ చేస్తే చాలు, వాళ్ళంతటా వాళ్ళే ఏడ్చుకుంటూ వచ్చి మీ కాళ్ళు పట్టుకుంటారు, మీ కాళ్ళ మీద పడతారు, క్షమాపణ కోరుకుంటారు, లేదా మిమ్మల్ని చూస్తే భయంతో గజగజలాడిపోయి పారిపోతారు. మీ మొహం చూస్తేనే వాళ్ళకు వెన్నులు వణుకు పుడుతుంది, ఆమెడ దూరం పరిగెట్టేస్తారు. అంతటి అద్భుతంగా పనిచేస్తుంది ఈ జిల్లేడు ఆకు పరిహారం. మీ శత్రువులు ఎవరైతే ఉన్నారో, ఎవరైతే మిమ్మల్ని టార్చర్ పెడుతున్నారో, ఎవరైతే మిమ్మల్ని బాధ పెడుతున్నారో, ఎవరైతే మిమ్మల్ని ఏడిపిస్తున్నారో, ఎవరైతే మిమ్మల్ని డైరెక్ట్గా కానీ ఇండైరెక్ట్గా కానీ చాలా ఇబ్బంది పెడుతూ నరకం చూపిస్తూ ఉన్నారో, అలాంటి వాళ్ళ పేరు ఒక జిల్లేడు ఆకు మీద రాస్తే చాలు, వాళ్ళు మిమ్మల్ని చూస్తేనే గజగజలాడిపోతారు, భయపడిపోతారు, ఏడ్చుకుంటూ వచ్చి కాళ్ళు పట్టుకుంటారు. తప్పైపోయింది, మమ్మల్ని వదిలేయండి, మన్నించండి అంటూ కూడా బతిమాలుకుంటారు కన్నీళ్లతో. మీకు నిజంగా ఒకరి వల్ల ఇబ్బంది ఉంది, అది ఎక్కడైనా కావచ్చు, ఇంట కావచ్చు, బయట కావచ్చు, మీ బిజినెస్ చేసే చోట కావచ్చు, మీ జాబ్ చేసే చోట కావచ్చు, లేదా మీ ఇరుగు పొరుగు ఇళ్లలో కావచ్చు, లేదా మీ పొలాలు భూములు ఏవైతే ఉన్నాయో మీ ల్యాండ్స్ పక్క వాళ్ళు కావచ్చు, ఎవరైనా కావాలనే కూడా ఇలా ఇరకాటంలో పెట్టి ఇబ్బంది పెడుతూ ఉంటారు. అలాంటి వాళ్ళని మీరు మీ జీవితం నుంచి తరిమి కొట్టచ్చు. మీకు వాళ్ళ నుంచి ప్రాణ నష్టం ఉంది, ప్రాణ హాని ఉంది, లేదా మానహాని ఉంది, ధనహాని ఉంది, లేదా కార్యహాని ఉంది. వీటిలో ఏదో ఒకటి జరుగుతుంది. వాళ్ళని ఎదుర్కోవటం మీ వల్ల కావటం లేదు. చెప్పారు, బతిమాలుకున్నారు, రిక్వెస్ట్ చేసుకున్నారు, బెదిరించారు, ఏం చేసినా కూడా వాళ్ళు వంగట్లేదు, లొంగట్లేదు. కానీ వాళ్ళ టార్చర్ మీరు పడలేకపోతున్నారు. వాళ్ళ పీడ మీరు విరగడ చేసుకోవాలి, శత్రు పీడ మీరు విరగడ చేసుకోవాలి. ఇంకా మరీ ముఖ్యంగా మీ భార్య భర్తల మధ్య, లవర్స్ మధ్య థర్డ్ పర్సన్ రూపంలో ఎంట్రీ ఇచ్చారు ఈ శత్రువు, వీళ్ళని తరిమి కొట్టాలి. మిగతా శత్రువులు ఒక ఎత్తైతే, ఈ ఇద్దరి మధ్య వచ్చేటటువంటి రిలేషన్లో వచ్చే థర్డ్ పర్సన్ ఉన్నారు చూడు, ఈ శత్రువుని తరిమి కొట్టడం చాలా తలనొప్పిగా మారిపోతూ ఉంటుంది. అలాంటి వాళ్ళు కూడా దెబ్బకు పరిగెట్టేస్తారండి. ఒక రిలేషన్ అంటే మీ ఇంట్లో కుటుంబంలో కూడా అత్త కోడళ్ళ మధ్య చిచ్చులు పెట్టేవాళ్ళు ఉంటారు, అన్న తమ్ముల మధ్య తగవులు పెట్టేవాళ్ళు ఉంటారు, ఇలా బంధాల్లో కూడా చిచ్చు పెట్టి తమాషా చూసేవాళ్ళు కూడా ఉంటారు. ఇలాంటి శత్రువులు ఎవరైనా సరే మీ జోలికి రారు. చెడు ఆలోచన అన్నది మీ మీద ఉండదు. మిమ్మల్ని చూస్తేనే వణికిపోవాలి. అలా అవుతుంది ఒకే ఒక జిల్లేడు ఆకు మీ దగ్గర ఉంటే చాలు. ఏం చెయ్యాలి, ఎలా చెయ్యాలి, ఎప్పుడు చెయ్యాలి, ప్రతి ఒక్కటి ఇక్కడ క్లియర్గా చెప్తాను. అయితే వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా, మిస్ చేయకుండా చివరి దాకా చూడండి. వీడియో నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి తప్పకుండా షేర్ చేయండి. ఈ ప్రాబ్లంతో ఎవరైతే సఫర్ అవుతున్నారో వాళ్ళకి ఖచ్చితంగా షేర్ చేయండి. ఎందుకంటే మన ఛానల్లో ప్రతి వీడియోస్ కింద ఎవరో ఒకరు అడుగుతూనే ఉంటారు, శత్రువుల పీడ నుంచి తప్పించుకోవాలంటే ఏదైనా ఒక మంచి రెమెడీ చెప్పండి అని. అలాంటి వాళ్లకు ది బెస్ట్ రెమెడీ అని చెబుతాను. అయితే ఇక ఎంత నమ్మకమైన గురువు గారండి, శ్రీ వారాహి అమ్మవారి జ్యోతిష్యాలయం, వారాహి అమ్మవారి ఉపాసకులైనటువంటి గురూజీ సిద్ధాంతి సుబ్రహ్మణ్యరాజు గారు, నెంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్. వీరి మొబైల్ నెంబర్ 7386242425. మీకు ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నా ఫోన్ ద్వారా వివరిస్తే చాలు, పూజల ద్వారానే ఆ కష్టాల నుంచి మిమ్మల్ని బయటపడవేస్తారు అతి తక్కువ సమయంలో. ఎలాంటి పర్సనల్ ప్రాబ్లమ్స్ ఉన్నా నిర్మోహమాటంగా ఈయన్ని కాంటాక్ట్ అవ్వండి, అందుబాటులో ఉంటారు, మీ కష్టాలను తొలగిస్తారు, మీ జీవితంలో ఆనందాలు వచ్చే విధంగా చేస్తారు. ప్రేమ, పెళ్లి, ఉద్యోగం, రాజకీయం, విదేశీ ప్రయాణం, ధనం నిలకడగా లేకపోవటం, భార్య భర్తల మధ్య గొడవలు, ఆస్తి తగాదలు, అప్పుల బాధలు, స్త్రీ పురుషులకు ఎటువంటి గుప్త సమస్యలున్నా నెంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్. అలాగే మీ మీద, మీ ఇంటి మీద చెడు ప్రయోగం జరిగి ఉన్న నరదృష్టి, నరఘోష, సంతాన సమస్యలు, మానసిక సమస్యలు, గుప్త సమస్యలు, భార్య భర్తల మధ్య, లవర్స్ మధ్య అనుమానాలు, అపార్థలున్న, థర్డ్ పర్సన్ ఉన్న, అత్తాకోడల మధ్య సఖ్యత లేకపోయినా ప్రతి ప్రాబ్లంకి చక్కటి సొల్యూషన్ ఇస్తున్నారు. అయితే ఈ గురువు గారు భార్య భర్తల మధ్య, లవర్స్ మధ్య ఉన్నటువంటి ఎలాంటి మొండి సమస్యలైనా తొలగించి ఒక్కటి చేస్తున్నారండి. ఒక్కసారి కాల్ ట్రై చేసి చూడండి, తర్వాత మీ హ్యాపీనెస్ మీరే నాతో షేర్ చేసుకుంటారు. అయితే ఇక వీడియోలోకి వస్తే, ఈ రెమెడీ ఎలా చేయాలి, ఎప్పుడు చేయాలి, ఏ సమయంలో చేయాలి. మీరు ఒక జిల్లేడు చెట్టు దగ్గరికి వెళ్ళాలి. ఒక మంచి పెద్దగా ఉన్నటువంటి, ఆ హోల్స్ పడకుండా, చిరిగిపోకుండా, ముక్కలు అవ్వకుండా శుభ్రంగా ఉన్నటువంటి ఒక జిల్లేడు ఆకుని తెంపుకోండి. తెంపేటప్పుడు జాగ్రత్త, ఎందుకంటే ఆ జిల్లేడు ఆకు తొడిమ ఏదైతే ఉందో, మనం ఇలా విరిచినప్పుడు పాలు ఉంటే చిమ్మున కళ్ళల్లోకి ఎగురుతాయి, కంటి చూపు పోయే ప్రమాదం ఉంది. కొంచెం దూరంగా ఉండి జాగ్రత్తగా ఆకుని తీసుకోండి, ఓకేనా? ఇది గుర్తుపెట్టుకోండి. ఆ తర్వాత
ఈ ఆకు మీద మీ శత్రువు పేరు, ఎవరైతే మిమ్మల్ని విపరీతంగా టార్చర్ పెడుతున్నారో, ఇబ్బంది కలిగిస్తున్నారు, నరకం చూపిస్తున్నారు, ప్రతి ఒక్క దాంట్లో వేలు పెడతారు, తల దూరుస్తారు, కాలు పెడతారు, అన్నీ కూడా చేస్తారు. ఏది మీకు జరగకుండా చేస్తున్నారు, అడ్డుపడుతున్నారు. అలాంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళ పేరు రాయండి. పేరు రాసేసాక మాకు వీళ్ళ శత్రుపీడ విరగడైపోవాలి, వీళ్ళు మా జోలికి రాకూడదు, జన్మలో వీళ్ళు మా కంటికి కనపడకూడదు అనుకుంటూ మీరు చెప్పుకుంటూ ఈ పేరు రాసిన జిల్లేడు ఆకని పారే నీళ్ళల్లో వదిలేసేయాలి. నది కానీ, చెరువు కానీ, కాలువ కానీ వదిలేసేయండి. ఇలా వదిలేసి మీరు వచ్చేయాలి. ఏ వారం చేయాలి? శనివారం రోజు. ఏ సమయం? శనివారం ఎప్పుడైనా చెయ్యొచ్చు. మీకు నీళ్లు అందుబాటులో ఎక్కడ ఉంటాయో అక్కడికి వెళ్ళి చేసేసి రండి. ఇలా 3 శనివారాలు చెయ్యాలి. 3 శనివారాలు చేశారు అంటే వాళ్ళలో ఒక గుబులు స్టార్ట్ అవుతుంది, ఒక భయం స్టార్ట్ అవుతుంది. మీ పేరు గుర్తుకు రాగానే ఏదో ఒక భయం అన్నది, కంగారు అన్నది వాళ్ళ గుండెల్లో పుడుతుంది. ఇందుకు ముందు వీళ్ళను ఏదో ఒకటి చెయ్యాలి, వీళ్ళని నాశనం చెయ్యాలి, వీళ్ళ పనులు అడ్డుకోవాలి, వీళ్ళు పైకి ఎదగకూడదు, వీళ్ళు నవ్వుతూ ఉన్నారు, వీళ్ళు నవ్వకూడదు, ఏడవాలి, వీళ్ళ ఉన్న ఉద్యోగం పోవాలి, వీళ్ళ మంచి లైఫ్ పోవాలి అని ఎవరైతే కోరుకుంటూ మీ పేరు చెప్పగానే కోపంతో, ఒక అసూయతో రగిలిపోయే వాళ్ళు ఇప్పుడు మీ పేరు గుర్తు రాగానే వాళ్ళ వెన్నులో వణుకు పుడుతుంది, గుండెల్లో భయం మొదలవుతుంది. ఎందుకు ఒక తెలియని కంగారు వస్తుంది మీ పేరు తలుచుకోగానే. ఎందుకు అవసరమా వీళ్ళ పేరు తలుచుకోవటం, నాకేదో జరుగుతోంది అన్న ఒక ఫీల్ వస్తుంది. మీరు 3 వారాలు 3 శనివారాలు ఇలా కంప్లీట్ చేశారంటే వాళ్ళంతటా వాళ్ళే ఇంక దిక్కుతోచని స్థితిలోకి పడిపోతారు. వచ్చి మీ కాళ్ళు పట్టుకుంటారు. మిమ్మల్ని చాలా ఇబ్బంది పెట్టాం, మమ్మల్ని క్షమించండి ప్లీజ్, మాకు మనశ్శాంతి లేకుండా పోతోంది, నెమ్మది లేకుండా పోతోంది, కుదురుగా ఉండలేకపోతున్నాం, ఉన్న చోట ఉండలేకపోతున్నాం, ఏదో తెలియదు, మాకు ఒక లా ఉంది, మా భూమి ఎత్తేస్తోంది మమ్మల్ని అసలు అంటూ వచ్చి కాళ్ళు పట్టుకుని క్షమాపణలు చెప్తారు. లేదా మీ ముందుకు రావటానికి కూడా భయపడి మీకు దూరంగా వెళ్ళిపోతారు. మీ కంటికి కనబడరు, మీరు అంత దూరంలో కనిపిస్తే వీళ్ళు ముఖం చాటేసి దాక్కుంటారు మీరు వెళ్ళిపోయేదాకా. అలాంటి అద్భుతంగా పనిచేస్తుందండి. అయితే మేము సిటీస్లో ఉన్నామండి, మాకు నీళ్ళు ఎక్కడుంటాయి అంటే, మీ శత్రువులు పెట్టే టార్చర్ కంటే కూడా ఈ దూరం మీకు ఎక్కువ కాదు కదా. మీ శత్రువుల్ని మీరు దూరం చేసుకోవాలి, శత్రుపీడ విరగడ చేసుకోవాలి అంటే ఊరు బయట వెళ్తే ఏదో ఒకటి కనిపిస్తుంది. చెరువు కానీ, బావి కానీ, కాలువ కానీ, నది కానీ, సముద్రం కానీ, ఏదో ఒకటి అక్కడ వేసిరండి. 3 శనివారాలు అంతే. మీరు అలా వెళ్తున్న దారిలో ఎక్కడో ఒక చోట జిల్లేడు చెట్టు కనబడుతుంది, అక్కడ రాసేసి ఆ నీళ్ళలో వదిలేసి వచ్చేసేయండి. ఇంటికి వచ్చి కాళ్ళు చేతులు కడుక్కోండి. శత్రుపీడ విరగడైపోయింది, ఇక వీళ్ళు మా జోలికి రారు అనుకుంటూ ఇంట్లోకి రండి. ఇంతే మీరు చేయాల్సిందే. ఎంత అద్భుతంగా పనిచేస్తుందో ఆ తర్వాత ఖచ్చితంగా మీరు నాకు ఇక్కడ కామెంట్ సెక్షన్లో చెప్పటం మర్చిపోకండి. నాకు వర్కౌట్ అయింది అంటూ చెప్పటం మర్చిపోకండి. ఎందుకంటే మీకు వర్కౌట్ అయితే నిజంగా రాస్తే ఇది ఇంకా 10 మందికి యూజ్ అవుతుంది కాబట్టి. అంతేనా? ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చే ఉందని భావిస్తున్నాను. రేపు మరొక మంచి వీడియోతో మీ ముందు ఉంటాను. అంతటిదాకా సృజన సుఖినో భవంతు.